రాజకీయ వేధింపులు ఆపాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అంటూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంటుల కలెక్టరేట్ వద్ద నిరసన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు అమలాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన. రాజకీయ వేధింపులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు సమాన పనికి సమానవేతనం 26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లును తక్షణమే ఉద్యోగలోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ఆవేదన పట్టించుకోవాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. రాజకీయ వేధింపులు ఉద్యోగులు వెంటనే ఉద్యోగులు వెంటనే ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో పనిచేస్తున్నామండి. మేము గత 19 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నామండి. మాకు ఎటువంటి అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా స్థితిలో అయితే మారట్లేదు. మాకు కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయట్లేదు. మాకంటే రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. మాకు ప్రతి చోట కూడా తొలగింపులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి చోటన మాకు అన్నీ కూడా అరికట్టాలి. మాకు ఏంటంటే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి. మాకు ఏంటంటే మాకు పర్మనెంట్ చేసి మాకు కనీస వేతనాన్ని అమలు చేయాలి. మా గవర్నీలైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అవన్నీ కూడా మమ్మల్ని మాకు ఉద్యోగ భద్రతని కల్పించాలని కోరుకుంటున్నామండి. నా పేరు మేడిది పరంధామయ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్గా గత 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మా యొక్క ఈ సమస్యల కోసం ఈ యొక్క ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ వేధింపులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు చాలా దారుణంగా అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏవైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల మీద రాజకీయ వేధింపులు చేస్తున్నారో వాటిని తట్టుకోలేక కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే రాజీనామాలు చేసేయమని చెప్పేసి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. కొన్ని చోట్లయితే ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట మండలంలో మన రీసెంట్గా టి రాజేశ్వరి అనే అమ్మాయికి కోర్టు ఆర్డర్ తెచ్చుకుని కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా మన ఈ రాజకీయ వేధింపుల కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఉద్యోగంలో జాయిన్ చేసుకునేవలేదు. కాబట్టి ఇటువంటి రాజకీయ వేధింపులు ప్రభుత్వం వెంటనే ఆపాలని, మాకు గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన చట్టం ఏదైతే ఉందో 26,000 రూపాయలు ఇవ్వాలని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి రాబోయే కాలంలో మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోయినట్లయితే మేము ఇటువంటి వాటికి వెనుకాడకుండా మేము ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధపడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు
కనీస వేతనం అనేటువంటిది అమలు చేయటం లేదు. మేము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు అవార్డులు తెచ్చిపెడుతున్నాం తప్ప మా పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. ఉపాధి కూలీలకు పెంచుతున్న రేటు కూడా మాకు పెంచట్లేదు. కనీస వేతనాన్ని అమలు చేయమని, రాజకీయ వేధింపులు అరికట్టమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.